ఎటువంటి రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మెయిన్గా 3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. బైవాలెంట్ వ్యాక్సిన్ అని, క్వార్టర్వాలెంట్ వ్యాక్సిన్ అని, నానోవాలెంట్ వ్యాక్సిన్ అని. హెచ్పివిలో అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒకే వైరస్లో చాలా రకాలు ఉంటాయి. దాన్ని హై రిస్క్ అని, లో రిస్క్ అని ఉంటాం. బైవాలెంట్లో 2 రకాల హై రిస్క్ని ఇంక్లూడ్ చేస్తాం. క్వార్టర్వాలెంట్లో 4 రకాల హెచ్పివి వైరస్ టైప్స్ని ఇంక్లూడ్ చేస్తాం. నానోవాలెంట్లో 9 రకాల హెచ్పివి వ్యాక్సిన్ని ఇంక్లూడ్ చేస్తాం. మెయిన్గా బాయ్స్ కూడా తీసుకోవాలా, గర్ల్స్ తీసుకోవాలా? ఇద్దరూ తీసుకోవచ్చు, బాయ్స్ గర్ల్స్. గర్ల్స్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ కానీ, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. బాయ్స్లో కూడా నాట్ ఓన్లీ సర్విక్స్, బాయ్స్లో సర్విక్స్ ఉండదు, కాకపోతే అదర్ క్యాన్సర్స్ లైక్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్, జెనైటల్ వార్డ్స్ని ఇవి ప్రివెంట్ చేస్తుంది కాబట్టి వీరికి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలి? ఐడియల్ ఏజ్ ఈస్ 9 to 14 years ఏజ్ అప్ టు 26 years ఆఫ్ ద ఏజ్. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. బెటర్ ఈజ్ 9 to 14 years. వీళ్ళలో ఇమ్యూనోజెనిసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, హెచ్పివి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కేవలం 2 డోసులు మాత్రమే సరిపోతాయి 9 to 14 yearsలో. 14 to 26 yearsలో మినిమం 3 doses తీసుకోవాల్సింది ఉంటుంది. 26 తర్వాత తీసుకోకూడదా అంటే అప్ టు 44 వరకు కూడా తీసుకోవచ్చు, కాకపోతే డాక్టర్ రికమెండేషన్లో తీసుకోవడం బెటర్. బట్ ఎవిడెన్స్ ఆర్ సేయింగ్ అప్ టు 26 years వీ కెన్ టేక్ ద వ్యాక్సిన్. హౌ ఫ్రీక్వెంట్లీ? 0, 1, 6 అంటారు. 0 dose, ఫస్ట్ డోస్, 6 dose.